శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ రావణాసురుడి కాష్టం. రావణాసురుడి కాష్టం ఆరిపోనిదని దీని అర్థం. తగాదాలు సమసిపోనప్పుడు మనం ఈ పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటాం. రావణుడు సీతాదేవిని లంకకు ఎత్తుకొని పోయాడు. అది తెలుసుకున్న రామలక్ష్మణులు సుగ్రీవ విభీషణుల సహాయంతో లంకపై దండెత్తారు. రామరావణ యుద్ధంలో రావణుడు చనిపోయాడు. రావణుని భార్య మండోదరి. ఈమె తండ్రి మయుడు, తల్లి హేమ అనే దేవకన్యక. మండోదరి తండ్రితో అరణ్యంలో విహరిస్తూ ఉండగా అటు వేటకు వచ్చిన రావణుడు ఆమెను చూసి మోహించాడు. రావణుని గురించి తెలుసుకొని మయుడు మండోదరిని అతడికిచ్చి వివాహం చేశాడు. మండోదరి మహాపతివ్రతల్లో ఒక ఆమె. మండోదరి రావణుడు సీతాదేవిని లంకకు తీసుకొని వచ్చినప్పుడే అది తప్పని ఆమెను తిరిగి పంపేయమని రావణుని వేడుకొన్నది. తరువాత శ్రీరామచంద్రుడు లంకపై దండెత్తి వచ్చినప్పుడు కూడా శ్రీరామచంద్రుని గుణగణాలు కొనియాడుతూ రామునితో వైరం వద్దని భర్తకు ఎన్నో విధాలుగా చెప్పింది. కానీ ఆమె మాట రావణుడు పెడచెవిన పెట్టాడు. దాని పర్యవసానమే అతడి మరణం. రావణుడు చనిపోయిన తర్వాత మండోదరి తాను వైధవ్యాన్ని భరించలేనని, విధవగా బతకలేనని శ్రీరామచంద్రుడిని పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది. అప్పుడు శ్రీరామచంద్రుడు మహాపతివ్రత అయిన మండోదరికి ఆమె విధవ కానక్కర్లేదని, ఆమె బతికి ఉన్నన్నాళ్ళు రావణాసురుని కాష్టం కాలుతూ ఉంటుందని, అది ఆరిపోనే పోదని అభయమిచ్చాడు. ఆనాడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన అభయంపై వచ్చిన రావణాసురుని కాష్టం పలుకుబడి ఈనాటికి మనం తరచుగా ఉపయోగిస్తూనే ఉన్నాం. తెగకుండా ముడిపడకుండా సాగిపోతూ ఉండే సమస్యలను రావణాసురుని కాష్టం అని అంటాం. ఇది ఇవాల్టి చిట్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.